అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. కొత్త సర్కార్ కొలువు తీరి ఆంధ్రప్రదేశ్‌లో సంవత్సర కాలం పూర్తవుతోంది. మరి ఈ సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలేంటి? మొన్నటి తెనాలి పోలీసుల సంఘటన తీవ్రంగా చర్చనీయాంశం అయ్యి ప్రజల్లో అలాగే విశ్లేషకుల్లో, రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆగ్రహాన్ని తీసుకొచ్చింది బయటికి. సో, ఇవాళ మనం ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. సంవత్సర కాలంలో చేసిన మంచి పనులేంటి? చేయని పనులేమిటి? దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, పొలిటికల్ అనలిస్ట్ కెఎస్ ప్రసాద్ గారు సాక్షి స్టూడియోస్‌లో ఉన్నారు. నమస్కారం సార్. సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా మీ వన్ లైన్ కామెంట్ సార్. టీడీపీ, జనసేన సర్కార్ కొలువు తీరిన ఆంధ్రప్రదేశ్‌లో. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నిలువరించడానికి హ్మ్. ఒక్కరితో చేతకాక ముగ్గురు జతకట్టి సాధించి మన ఉద్ధరించింది ఏంటరా అంటే ప్రాణాలకు తెగించి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కన్సిస్టెంట్ గా మీరు ఆ రోజుల్లో ₹1000 పెంచి ఇచ్చిన దానికి ఇంకొక 1000 యాడ్ చేసి ఇచ్చిన దానికి ఏమీ కాకుండా మిగిలినవన్నీ కడుపు కొట్టి ఇంకో ₹1000 ఇచ్చి సంక్షేమం అని చెప్పి పేరు పెడితే ఒక పెన్షన్ ఇచ్చారు. అది కూడా ఎన్ని లక్షల మందిని తొలగించారో అది కూడా తెలుసు. మిగిలిన 6 ప్రామిసెస్ అంటే మీరు కూడా కాదు, మీ వైఫల్యాలు మీ నోటితో చెప్పుకుంటూ జూన్ నుంచి అమ్మఒడి మీద ఆలోచిస్తాం, ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ గురించి ఇస్తాం, ఇక మీద 3 సిలిండర్లు ఇస్తాం, రైతులకైతే 20,000 ఇస్తామన్నది 20,000 లేదు. సో అవుట్ ఆఫ్ 6 5 అయితే ఎగ్గొట్టిన పరిస్థితుల్లో సంవత్సరం పాటు, 6 అయితే ఇంప్లిమెంటేషన్ నోచుకొని నిస్సాయ స్థితిలో ఉన్న దగ్గర మీ సక్సెస్, మీ మెరిట్స్ అన్నది మీ అంతటి మీకే సమాధానం దొరికిన తర్వాత ఏ జగన్మోహన్ రెడ్డి నెత్తి నూరు కొట్టుకుని ప్రజలకి మీరు మోసపోతారు, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే, మన గడుపులో మట్టి కొడతారు, జాగ్రత్త అని చెప్పిన పాపానికి ఎందుకంటే 5 సంవత్సరాలు తండ్రిలా కాపాడుకున్న తన వసుదైక కుటుంబాన్ని చేతులారా ఒక రాక్షస పాలన కింద వాళ్ళు అభివర్ణించి వాళ్ళ రాక్షసత్వాన్ని కర్కసత్వాన్ని ప్రదర్శించడానికి అధికారమే పరమావధాన్ని ఎత్తికెత్తుకున్నప్పుడు రాక్షసుల నుంచి ప్రజల్ని కాపాడలేని నిస్సహాయ స్థితిలో ఇవాళ వెన్నుపోటు మీకు పొడిచారని చెప్పిన నినాదాన్ని, ఎందుకంటే ఆ వెన్నుపోటు అనే దాంతో సార్థకతం చేసుకోవడానికి పరిపాలించే అవకాశం ఇచ్చినా దాన్ని మళ్ళీ సుస్థిర పాలన బదులు సుస్థిరంగా వెన్నుపోటే పొడుస్తాం. మన భేదాల్లో ఆనాడు రామారావు గారైనా పర్లేదు, ఈ రోజు ఉన్న ప్రజలైనా పర్లేదు, మేము అంటే నేను నా కొడుకు అండ్ మమ్మల్ని నమ్ముకున్న నువ్వు తప్ప ఇంకో దిక్కు లేదన్న పవన్ కళ్యాణ్ మాత్రమే కాపాడుతూ ఉన్నది కొట్టేశ్వరం. అంటే మీరు అంటున్నారు సార్, ఇప్పుడు స్కీమ్స్ ప్రజల్లోకి ప్రామిసులు చేసి అవన్నీ ఇవ్వకపోవడం అన్నది ఒకటంటారా? 6 హామీలు ఏవైతే ఉంటాయో, హామీలు కాకుండా జరుగుతున్న పాలనా తీరు కూడా విమర్శలకు గురవుతుందంటారా? అంటే గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే వెరీ గుడ్ స్కీమ్స్ తో ప్రజా రంజక పాలన కింద ఆ దాని ప్రజల మన్నలను పొందడానికి ప్రయత్నించే ప్రభుత్వాలను చూసాం. రైట్. కానీ రివర్స్ లో ఏంటంటే స్కామ్లని అభివర్ణిస్తూ స్కీములు ఎగ్గొట్టే ఒక దుష్ట ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిసారి ఈ సంవత్సర కాలంలో వాళ్ళ కాలక్షేపం కార్యక్రమం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్కాములు చేశారట అనే ఒక ఆగుణితంతో జస్టిఫై చేసుకుంటూ స్కాముల్ని ప్రూవ్ చేయలేక నానా తెప్పులు పడుతూ అబాస్పాలు అవుతున్న దగ్గర ప్రతి నెల ఇంకొక ఆల్టర్నేటివ్ ఒక మెకానిజం క్రియేట్ చేస్తూ ఒక ఆల్టర్నేటివ్ దాని మీద ఒక చర్చనీయాంశం చేస్తూ ఏ నెలకి అలా నెల మొత్తం 12 నెలలు కాలక్షేపం చేసిన ఈ ప్రభుత్వం కొత్త పుంతలు కొత్త పందాలు తొడుక్కుంటూ దీనికి మళ్ళీ అగ్గికాజ్యం చేసినట్టు పవన్ కళ్యాణ్ తో కూడా కొన్ని డెలిబరేషన్స్ ఇప్పిస్తూ కాలక్షేపానికి మాత్రమే తగ్గలేదు. అందుకని సార్, ఇప్పుడు అంటే చాలా నిష్పక్షపాతంగా ఆబ్జెక్టివ్‌గా మాట్లాడుతున్న ప్రజల పక్షాన ప్రతి గవర్నమెంట్‌కి ఒక నేరేటివ్ ఉంటుంది. మేము ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమం అనే ఒక నేరేటివ్ పట్టుకుని సంక్షేమంతోటి నాడు నేడు స్కూల్స్ కావచ్చు, ఇంకా లేకపోతే అమ్మఒడి పథకాలు కావచ్చు, వాటి ద్వారా ప్రజల జీవన స్థితిగతులు మార్చాలి. ఇది నా అజెండా. ఇక్కడి నుంచే నేను డెవలప్‌మెంట్‌ని నేను తీసుకురాబోతున్నా అని చెప్పారు. ఇక్కడ ఈ సర్కార్‌కి నేరేటివ్ ఏమిటి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి నాడిపోసుకోవడం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడం. ఎందుకంటే ఒక మొనాటమే 1956 సంవత్సరంలో మహానుభావుడు పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిన ఈ రాష్ట్రంలో ఈ రోజు దాకా 2 ప్రభుత్వాలు మాత్రమే ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత అన్న ప్రజాస్వామ్య అబ్రివేషన్ జస్టిఫై చేసినారు. ఒకరు రాజశేఖర రెడ్డి గారు, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి. ఈ మొనాటమీని బ్రేక్ చేయడానికి దుష్ట శక్తులని ఒక దగ్గరికి చేరినట్టు ఈ దుష్ట శక్తులు బీజేపీ, తెలుగుదేశం అండ్ జనసేన ఏకతాటి మీదకి వచ్చి ఈ ప్రభుత్వ ప్రజా రంజిక ప్రభుత్వాన్ని కోల్దోయడానికి సర్వశక్తులోటి అన్ని రకాల సామధాన దండోపేదాలతో ఈ ప్రభుత్వాన్ని నిలువరించారు. ఎందుకు చెప్తానంటే విద్య, వైద్య, ఆరోగ్యం అనేది ప్రాథమిక సూత్రం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేయవలసిన ప్రాథమిక సూత్రం. విద్య ఎగరగొట్టేశారు సంవత్సరం పాటు ఇష్టం వచ్చినట్టు. దానికి చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1,09,000 మంది ఎంతమంది విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ ఫెయిల్ అయితే దగ్గర 66,000 మంది అప్లై చేస్తే 11,000 మంది పాస్ అయ్యారు. ఇది ఏ దేశంలోనైనా ఎక్కడైనా సరే ఎంత మెజరబుల్ కరెక్షన్ ఎక్కడైనా ఉంటుందా? దానికి విద్యాశాఖ మంత్రి బాధ్యత ఏది? అలాగే నాడు నేడు స్కూల్ పరివర్తనతో విద్యా ప్రమాణాలు పెంచింది. 10th క్లాస్ రిజల్ట్స్ లోనే 5% వేరియేషన్ కరెక్ట్. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం ఉన్న దాంతో అంబిగ్యూటీ.
అండ్ బైజూస్ ప్రోడక్ట్ అండ్ ప్యాడ్ ఐప్యాడ్లు ఇచ్చి చదివించిన చదువుకి తిలోదకాలు వచ్చి ఈ నారాయణ చైతన్య లాంటి పెద్దపేటలు వేసుకుంటూ ప్రభుత్వ రంగ పాఠశాలల్ని దుర్వీర్యం చేసే కార్యక్రమం. దీని తాత్పర్యం విద్య, వైద్యం అనేసరికల్లా 17 మెడికల్ కాలేజ్ జయంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ స్థాపనలో 5 సక్సెస్ మెడికల్ కాలేజీలు రన్ అవుతుంది దగ్గర 750 సీట్లను తృణప్రాయంగా వదిలేసి అండ్ మిగిలిన 12 కాలేజీల పట్ల కార్యాచరణ చిత్తశుద్ధి లేకుండా ప్రైవేటీకరణ పట్ల బాటలు వేస్తుంటే వైద్యాన్ని ఇంకా ఆరోగ్యం విషయం చెప్పక్కర్లేదు. ఆరోగ్యశ్రీకి 6,400 కోట్ల బకాయిలు ఉంటే 1,60,000 కోట్ల అప్పులు ఇప్పటిదాకా చేసి కూడా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించక ప్రజలు నిస్సహాయ స్థితికి డ్రైవ్ చేస్తుంటే విద్య, వైద్య, ఆరోగ్యం ప్రాథమిక సూత్రం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి లేనప్పుడు ఈ ప్రభుత్వానికి ఏ కితాబులో ఏ ప్రాతిపదిక మీద క్రెడిట్ ఇవ్వాలో చెప్పండి సార్. సో ఈ 3 ప్రైమరీసే కదా. అవును, నేను మీరు కదా మానవుడు వాజ్పేయి అటువంటి ఏ గవర్నమెంట్ కైనా ఉండవలసినవి ప్రాథమికాలు. ఇది మీరు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. ఆరోగ్యశ్రీ పరంగా ప్రజల పరిరక్షణ, విద్య, ఫీజు రీంబర్స్మెంట్, ఆరోగ్యం అంటారా ఇంకా ఫీజు రీంబర్స్మెంట్ తోనూ వీటితోనూ మీరు సంక్షేమ పథకాలతో ఉచిత రైతులకి కరెంటు, ఇవన్నీ ఆ మహానవ భిక్ష. ఇక్కడికి ఈయన వచ్చేసరికల్లా నవరత్నాల పథకాలతో పిల్లలు చదువుకుంటే ఇంట్లో పిల్లడికి అయితే స్పాన్సరింగ్, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నోడికి ఇస్తే ప్రైవేట్ స్కూల్లో ఉపయోగపడుతుంది కదా ఫీజులు కట్టడానికి, పుస్తకాలు కొనుక్కుంటే. అంటే ఒక తండ్రికి ఆసరా మీరు సంపద సృష్టిస్తామని పగొడి కబుర్లు చెప్పడం కాదు, సామర్థ్యం ఒకటో క్లాస్ పిల్లడికి కూడా ఇంటికి తన బాధ్యతగా 15,000 ఇచ్చే సామర్థ్యాన్ని పెంచాడు. అది అంటే మానవ వనరులలో పెట్టుబడి పెట్టడం వల్ల నిజమైన అభివృద్ధి జరుగుతుంది నమ్మిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అదే నేను చెప్తాను, కనెక్టింగ్ టువర్డ్స్ పీపుల్. తర్వాత ప్రలోభాలకు గురి చేసింది ఈ ప్రభుత్వం. కంపారిజన్ చెప్తాను, మీకు 3,000 ఇచ్చాడు నాన్న ముక్కుతూ మూలుగుతూ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, నేనైతే 4,000 ఇస్తాను. ఇది కాదు కదా. వేలం పాటలు ఏముంటుందమ్మా, నువ్వు సిటీ పాడుకుంటావు, మార్గదర్శిలో వేసావు సిటీ, ఎవడో పూచికెత్తి పెట్టి సిటీ పాడుకుంటే ఎక్కువ పైనకి ఎత్తారు కదా. అంతే సేమ్ అదే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు మోసపోయి నాన్న చూడు చిన్నప్పుడు బంగారు బాతుకుడు కదా, కానీ చిట్టి డబ్బులు రాలేదు కదా అంటాను. చిట్టి డబ్బులు రావు. మార్గదర్శిలో వేసినోడికి ఎవరికైనా వెనక్కి వచ్చేమో చెప్పాను, ఎంతమందికి వచ్చారు. అలాగే ఉంటుంది వీళ్ళు కూడా. ఎందుకంటే అప్పుడు చిట్టి వేసినప్పుడు వాడు గవర్నమెంట్ పూచి ఎక్కర్లేదు, చిట్టి పాడుకున్నప్పుడు నీకు గవర్నమెంట్ పూచి తొక్క తోట కూడా ఉంటాయి. అలాగే ఈ ప్రభుత్వం కూడా కండిషన్స్ అప్లై. ఇప్పుడు మీరు గమనిస్తే ఆద్యంతం ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఏ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఏర్పడబోతోందో అన్న దానికి ప్రజలకు చేతామని ఇచ్చుకుంటూనే వచ్చాడు. కానీ ఎక్కడ ప్రజలు దానికి కన్విన్స్ అవ్వకుండా దురాశ దుఃఖానికి చేయడం నానా పులి కదా. అండ్ మూడోది బంగారు బాతుగుడ్డు కదా. బంగారు బాతుగుడ్డు పేక్కోసేస్తే లోపల గుడ్లు ఉంటాయి, బోల్డ్ ఉంటాయి, బతికేస్తాం అనుకున్న వాళ్ళందరికీ పేక్కోస్తారు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఇచ్చి. అవుట్కమ్ అంతే, పెట్టి గుడ్డు కూడా లేకుండా పోయింది. ఒక్కొక్కరికి రోజుకో గుడ్డు పెట్టినా బతికి పట్టకట్టారు కదా వీళ్ళు. అది లేక సతమతం అవుతున్నారు. మళ్ళీ ప్రజలకు ఎవరు దిక్కు అవుతున్నారు, ఇదే జగన్మోహన్ రెడ్డి. అందుకే వెన్నుపోటుదనం అని చెప్పి పెట్టి మీరు మోసపోయారు, నేను చెప్పిన దానికి మీరు వినుంటే 1,60,000 కోట్లు పెట్టి 1,62,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టవలసిన దగ్గర ₹1 కూడా అలొకేషన్స్ లేకపోతే పోనీ జీత బత్యాలు ఇచ్చి తెరబడిపోతున్నారంటే ఎక్స్చెక్కర్కి 89.7% జీత బత్యాలు 2014 నుంచి 19 ఉంది. అలాగే 19 నుంచి 24 ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 111% జీత బత్యాలు ఇచ్చారు. ఏమైనా మాట్లాడుతున్నారా? ఇదే నిరుద్యోగుల సమస్య అని 3,000 వృత్తి ఇస్తున్నారు. అప్పుడు చెప్పింది ఏంటి, నిరుద్యోగ వృత్తి అని చెప్పి ఒట్టేసి వచ్చిన ప్రభుత్వంలో లాస్ట్ 2 నెలలు 3 నెలలు కంటి తురుపు జరిగింది ఇచ్చారు. ఇది మళ్ళీ అదే ప్రామిస్ వచ్చి కూడా ₹1 ఈరోజు ఇవ్వలేదు. ఇవన్నీ గమనిస్తుంటే లాస్ట్ ఎలక్షన్ 3 నెలలు 4 నెలల ముందు పసుపు కుంకం పెన్షన్ ఎప్పటిమొప్పటిగా పెంచడం అండ్ ఇన్ ద సేమ్ సినారియో నిరుద్యోగ వృత్తి ఇవ్వడం. ఈ మూడింటితో కాలక్షేపం చేసే ప్రభుత్వం కావాలా మీకు అన్నది జగన్మోహన్ రెడ్డి ఆక్రమణ. కానీ 5 ఏళ్ళు నవరత్నాల పథకాలతో 98% సక్సెస్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల్ని తప్పుదారి పట్టించి అధికార స్థాపన చేసిన దగ్గర అధికారం కోసం అంటే చూడు 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలన్నట్టు ప్రభుత్వ స్థాపన కోసం 1000 అబద్ధాలు ఆడినప్పుడు ఆ అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన ప్రభుత్వానికి చేతమని ఇవ్వాలంటే ఖచ్చితంగా వెనుపోటు దినాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సార్ ఇవన్నీ ఒకవైపు అయితే అంటే ఒక సంవత్సర కాలంలో ఇవన్నీ జరగలేదని అంటుంటే జరిగిన సంఘటనలు కొన్ని, ఉదాహరణకి మొన్నటి తెనాలి సంఘటన ఇప్పటికి కూడా అంటే కొద్దిగా ప్రజాస్వామ్యం అలాగే వ్యవస్థ మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరికి కూడా మింగుడు పడని సంఘటన. 4 వ్యక్తులని అక్కడ రోడ్డు మీద కూర్చోపెట్టి అతి కిరాతకంగా వాళ్ళ కాళ్ళ మీద లాఠీలతో చితకబాదడం. మనకి సదరు మంత్రి గారు మీరు చూసే ఉంటారు, వాళ్ళు రౌడీ షీటర్లని, వాళ్ళకి ఇలాంటి రికార్డు ఉంది అలాంటి రికార్డు ఉంది, వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు, జులాయి తిరుగుడు తిరుగుతున్నారు, పోలీసులు చట్టం చేతులు చేసుకోవడానికి పోలీసులే చట్టం కదా అని సమర్థించారు. కానీ ఎక్కడో అది మనస్కరించట్లేదు చూసే వాళ్ళకి. మీరు మీ కామెంట్ ఏంటి సార్? అంటే నేను ఒక విషయం చెప్పగలను, ఈవెన్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేసిన తాత్పర్యం 2 విధానాలు చెప్తారు. దగ్గర క్రిమినల్ కేసెస్ ఏమని చంద్రబాబు ప్రభాకర్ గారి మీద 90 పైచీలు ఉన్నాయి. అలాగే వాసంశెట్టి సుభాష్ ఉన్నాడు, ఈయన మీద దగ్గర 33 కేసులు ఉన్నాయి. ఇదే చంద్రబాబు గారి మీద 24 కేసులు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఇలాంటి పనిష్మెంట్లకి ఏమైనా ఛాన్స్ ఉంది అంటే రోడ్డు మీద కూర్చోపెట్టి
ఇప్పుడు ఉదాహరణకి గంజాయి బ్యాచ్ తొక్క తోటకూర చెప్తున్నారు, వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. ఇక్కడ సినిమా ఫెటర్నిటీకి సంబంధించిన వాళ్ళందరూ గంజాయిల దగ్గర లేకపోతే మత్తు పదార్థాలు తీసుకున్నారని చెప్పి నార్కోటిక్ వాళ్ళు తీసుకెళ్లి టెస్టింగ్లకి పొద్దున్న సాయంత్రం దాకా పంచాయతీ లీటర్ ఇంటర్వ్యూ చేస్తారు. ఇదే పోలీస్ వ్యవస్థ రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ వాళ్ళు అంకుశం సినిమాలో రామరెడ్డిని తన్నుకుని వెళ్ళినట్టు అలా తన్నుకుంటూ వెళ్ళారు ఎవరినైనా. ఎవరికి లేని అతీతం వీళ్ళకి మాత్రం ఎందుకుంది? అంటే ఉదాహరణకి ఉమ్, గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కి శిక్షించే అధికారం ఉంది, శిక్షించే అధికారం గౌరవ న్యాయస్థానంకి ఉంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకి ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి ఆరోపణ రూఢి అవ్విదాకా అతను ఏ ప్రాతిపదిక మీద నిందితుడి కింద పరిగణించారు? ఉమ్, ఉమ్. అభియోగం మోపబడింది, గంజాయి స్మగ్లింగ్ చేసాడు, గంజాయి తీసుకున్నాడు, లేదా గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ తొక్క తోటకూర గౌరవ న్యాయస్థానంలో ప్రూవ్ అవ్వకుండా ఒకరు హూ ఆర్ యూ? ఉదాహరణకి మహానుభావుడు సజ్జనార్ గారు నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఆయన ప్రభుత్వ పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయంతో తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు. అవును. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న సమన్వయ నిర్ణయానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూషన్, ఎవరైనా దాని మీద ఒక్క నెగిటివ్ కామెంట్స్ ఉంది ఈ రోజు దాకా? వ్యవస్థలు ఎవరైనా సరే ప్రజాస్వామ్యవాదులు లేదా మానవ హక్కుల సంఘాలు ఏదో ప్రాణాలు పోయి అని ఏదో చిల్లర మల్లలుగా అరుస్తున్నారు తప్ప ఎప్పటి ముప్పుడుగా ఇప్పుడున్న 30 తేడా ఎక్కడ జరుగుతుందా? జరగట్లేదు. అప్పుడు జరిగిన సంఘటన తీవ్రత అటువంటిది. ఇక్కడ సంఘటన అంటే ఇలా కొట్టడానికి దెబ్బలు దాని తినడానికి పూర్వపరాలు తెలుసా ఎవరికైనా? అంటే పూర్వపరాలు అంటే వాళ్ళతో భయంకరంగా రౌడీజం చేయించి డబ్బు రౌడీ మామూలు వసూలు చేయించే కార్యక్రమానికి తెరలేదు. నేను పోలీస్ వ్యవస్థ అంటే నాకు చాలా గౌరవం అమ్మా. ఎవరో నాకు ఇద్దరు చాలా ముగ్గురు కరెక్ట్. ఉంటారు చిల్లర వల్లర పనులు చేసే వాళ్ళ వల్ల మొత్తం ఉపద్రవం పోలీస్ డిపార్ట్మెంట్కి అంటే వస్తుంది. ఇది కూడా నిజంగానే ఒక పోలీసు ఆఫీసర్‌కో లేకపోతే ఆ సదరు సీఐ గారికో ఆపాదించాలి అని అనుకుంటే, ఆయన ఆయన వ్యక్తిత్వం అని అనుకుంటే అది ఇద్దరు ఆహ్, సీఏలు ఏంటి సార్? సంబంధం లేని ఇంకో టౌన్ సీఏ. అదే. ఇంకో టౌన్ సీఐ ఒకటి. రెండోది ఇక్కడ సాక్షాత్తు హోంమంత్రి గారే సమర్థించారు. మరి ఏమని అనుకోవాలి? అంటే ఎలా దీన్ని అంటే ఒక ఒక క్రోనలాజికల్ థాట్‌లోకి తీసుకురావాలి? అంటే ఒకటి హోంమంత్రి గారి అవగాహన రాహిత్యంతో ఆవిడ ఇచ్చిన ఒక విప్లవాత్మకమైన స్టేట్మెంట్ హ్మ్. బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. ఎందుకంటే అణగారిన వ్యవస్థకు సంబంధించిన దాంట్లో ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు చేసిన పనికి ఈ రోజు ఐడెంటిఫై చేసే అలాంటి వాళ్ళ మీదే ఆ జులుం చూపించగలుగుతున్నారు. ఇప్పటికీ అది సమంజసమా? పిఠాపురంలో వెలివేత నగరం నుంచి వెలివేశారట వాళ్ళని సమాజం నుంచి. ఇలాంటి వాటి మీద ప్రతిస్పందన లేవి. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే కూడా ఆయనే, అండ్ హోమ్ మినిస్టర్ ఇవిడే కోతవేడు దూరంలో పిఠాపురానికి. వీళ్ళ బాధ్యత ఎక్కడుంది? కనీసం వీళ్ళిద్దరు ఏమైనా పరామర్శించారా? ఇక్కడ సమాజానికి భిన్నంగా వ్యవస్థలు తన ధోరణికి భిన్నంగా ప్రవర్తించినప్పుడు ఒక అపోజిషన్ స్టేటస్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం తప్పే ఉందమ్మా. ఇవాళ అసలు అక్కడ తప్పులు సమర్థించట్లే, వ్యవస్థ తన జులుం చూపించడం ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు అంతే ఆక్షేపణీయం అంతే ఉందో కదా సార్. చూపిస్తుంది. తప్పులు ఎవరు సమర్థించరు. ఆయన కూడా ఎవరైనా అది చెప్పారు నేరాలు కదా. చేస్తే, తప్పులు చేస్తే తప్పకుండా దానికి రెండోది అక్కడ జరిగినది నిజంగా చెప్తున్న ప్రజాస్వామ్యంలో యాక్సెప్టబుల్ కానీ కాదు, నాట్ ఈవెన్ టాలరబుల్. ఇంత రాక్షసత్వానికి కర్కశత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ 4 జువాళ్ల మధ్యలో 3rd డిగ్రీ ప్రదర్శించారు ఇవన్నీ చెప్తే ఎవరు ఆక్షేపించం. ఎందుకంటే వాళ్ళు తీవ్రతను బట్టి అక్కడ ఉన్న సందర్భాన్ని చెప్పారు. కానీ అక్కడ జరిగింది ఏంటి? ఒక కానిస్టేబుల్ వెళ్ళి ఓ బర్త్డే వేడుకలు చేసుకుంటున్న వాళ్ళ వాళ్ళు బండి తాళం దిగిపోయాడు, ఆ రౌడీ మామూలు గురించి ఏదో చిన్న ఫ్రిక్షన్ వచ్చింది, వాళ్ళని తోసారు పోలీసు వాళ్ళని. తోసిన అతనికి పౌరుషం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకుంటే సిఐలు ఎస్ఐలు గారు వాళ్ళు ప్రతిస్పందించిన విధానం ఏంటంటే చెప్పింది ఒకటి జరిగింది ఒకటి వాస్తవం ఒకటి, ఈ మూడింటికి కాంట్రడిక్షన్. ఈ మధ్యలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ సారాంశం ఎక్కడి నుంచి వెళ్తుంది? అంటే రిలీజ్ చేసింది పోలీస్ వ్యవస్థ. సార్ ఇది కనుక సుమోటో కింద రేపు 12వ తారీఖున కోర్టు తెరుస్తుంది, సుమోటో కింద తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాలు పోతాయి. రెండోది వీళ్ళకి ఎలా ఉంటుందంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొట్టరు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆకుల మురళి గారు తెలుసు కదమ్మా, మన ఐఏఎస్ ఆఫీసర్. అవునవును. ఇలాగే ఒక ఎస్ఐ గారు మంచిర్యాల అనుకుంటా ఎదురుకుండా రాంగ్ రూట్ లో వస్తున్నాడని చెప్పి అతని మీద జులుం చూపిస్తే కలెక్టర్ గారు మొనటరీ గారు దిగి ఆ కుర్రాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఎగనెస్ట్ పోలీస్ ఎస్ఐ గారి మీద కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ ఉద్యోగం పోయింది. ఢిల్లీ లెవెల్లో ఒక ఐజీ స్థాయి కలిగిన ఒక మహిళా ఆఫీసరు కర్కశత్వాన్ని ప్రదర్శిస్తే ఉద్యోగం కోల్పోయింది. ఈవెన్ షీ లాస్ట్ హర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఇలాంటి కోకోల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏం చూసుకుని ఈ జబర్దస్త్ కార్యక్రమాలు నడుస్తున్నాయి నాకు అర్థం కాదు. ఓన్లీ సమ్ పీపుల్ ఆర్ యాక్టింగ్ డిఫరెంట్లీ యాజ్ ఫర్ ఎస్ డిపార్ట్మెంట్ ఇస్ కన్సర్న్. ఎందుకంటే ఆ వ్యవస్థకి మనల్ని పరిరక్షించే వ్యవస్థ అదే. కష్టం వచ్చినా నాకు ఏమైనా ఆపద వచ్చినా కాపాడి దాలే. అత్యంత గౌరవనీయమైన వ్యవస్థ సార్ పోలీస్ వ్యవస్థ. మీరు వాళ్ళని అన్నది అనడానికి ఏం 100% లేదమ్మా రైట్. అసలుకి. వాళ్ళని ఇది కూడా అందుకే అంటున్నాను. ఒకళ్ళ ప్రతాపం అని అనుకోవాలా, అన్వయించుకోవాలంటే మరి హోంమంత్రి గారు సమర్థించడాన్ని బట్టి అందరూ ఇలాగే చేస్తారనే ఒక భావన రావచ్చు కదా. ఖచ్చితంగా ఇప్పుడు అవసరమైతే ఇలాగే చేస్తారు, ఇదే పద్ధతి అన్నట్టు చెప్పారు కదా. చెప్పాలన్నా మరి పొద్దున ఇదే గత గవర్నమెంట్ లో అయితే డీజీపీ గారిని నిలబెట్టారు గౌరవ న్యాయస్థానంలో. ఈ మంత్రి గారు నేను ఈ పోలీసు వాళ్ళు నిలబడిన ఎంతసేపు? రేపు డీజీపీ గారిని కాల్ఫర్ చేస్తారు చూడండి హైకోర్టు. దాంట్లో నేనేం ఆశ్చర్యపడ్డాను. సరే మొత్తానికి అయితే ఈ సంఘటన తర్వాత అంటే రాజకీయ
నాయకులు కాబట్టి స్థానిక నాయకులు మన మనోహర్ గారు గాని వీళ్ళందరూ స్పందించారు అనుకోవచ్చా? ఎక్కడ తగిన స్పందించారు? రీతిలో? పిఠాపురంలో జరిగిన దానికి, దళితుల మీద జరిగిన దానికి స్పందించలేదు. దానికి కదా జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి నోరు కొట్టుకునేది. ఐఎమ్ డూయింగ్ ఏ క్లాస్ వార్ అంటే ఏంటి? అణగారిన వ్యవస్థతో బీసీలు, ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనేది మొత్తుకొని దేనికి అనుకుంటున్నారు? ఈ రోజు దాకా అలాంటి వ్యవస్థని హక్కును చేర్చుకొని ఒక ప్రభుత్వాలు వెసెస్ నేను హక్కును చేర్చుకుంటానని దీనంగా అర్థించుకున్నాడు ప్రజలు. ఎందుకు? ఇలాంటి వాటి నుంచి కాపాడ్డారు. తిరిగి వాళ్ళు ఏం చెప్తారు? ఏమనంటే అలా ఆవు చేస్తాం డాక్టర్ గారి స్టోరీ, అలాగడ నంద్యాలలో ఒక ముస్లిం ఫ్యామిలీ ఆత్మహత్య, ఈ 5 టాపిక్ల నుంచి బయటికి రారు. తల్లికి జలికి అన్యాయం, ఊకిళ్ళు బాబాయ్, ఇవే స్టోరీలతో ఈ రోజు దాకా పాపం గడుపుకుంటారు. ఇది అవసరమా? దేంతో ముడి పెడతారు? డాక్టర్ గారిని కొట్టిన దాంట్లో ఇదే డాక్టర్ గారిని అక్కడ ఆయన పిఠాపురం నియోజకవర్గంలో సారీ జనసేన అభ్యర్థి గెలిచిన నియోజకవర్గంలో ఇదే జులుం ప్రదర్శిస్తున్నప్పుడు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ తో సరిపెట్టారు. లాస్ట్ టైం మనజాక్షికి కూడా అదే కదా, ఎంఆర్ఓ గారికి సంధి చెప్పి పంపించారు. అది వెసెస్ ఇక్కడ. మరి ఆ డాక్టర్ గారి ఇష్యూతో ఈ డాక్టర్ గారిని పోల్చొచ్చా? కానీ ప్రసాద్ గారు ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శ గురించి బాగా మాట్లాడుతున్నారు కదా. మొన్న చనిపోయిన ప్రకాశం జిల్లాలో చనిపోయినాడు ఆయన వీర యోధుడా, వీరయ్య చౌదరి. ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి అతని మీద? ఆల సిండికేట్ లో 4 కొట్టుకు సచ్చిన దానికి ఏకంగా హెలికాప్టర్ వేసుకుని మరి లోకేష్ గారు వెళ్ళిపోయారు కదా పరామర్శకి. మరి అవి కంపేర్ చేయరా? అంటే మీకు మీ వాళ్ళైతే ఒక న్యాయం, అనగారిన వ్యవస్థకు సంబంధించిన దాంట్లో ఒక ప్రజానాయకుడు, ప్రజల్లోంచి ఆవిష్కృతుడైన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తే మీకు పొరపచ్చులు, కష్టాలు వస్తున్నాయి. అంటే మీరు ఇది గమనించుకోండి ప్రజలు. ఎవరైనా సరే మనకి చట్టం తన పని తను చేసుకుపోతుందంటే ఆ చట్ట ప్రకారంగా న్యాయస్థానంలో శిక్ష పడిన తర్వాత జరగవలసినవో లేకపోతే ఆ శిక్షలకి లోబడి ఉండడం ఒకవైపు, మన దగ్గర లాఠీ ఉందని మన ప్రతాపం చూపించి వాళ్ళని పబ్లిక్గా ఇదిగో ఇది మేము మాతో పెట్టుకోకండి అని చెప్పి ఈ స్టేట్మెంట్ చేయడం అనేది ఇదొక ఎక్స్ట్రీమ్. ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ కొనితేస్తాయి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అందరూ ఉంటారు, ఎవరు ఇలా ప్రవర్తించదు, ఇంత కర్కశంగా ప్రవర్తించడం లేరు కదా. ఇంత కర్కశంగా ప్రవర్తిస్తున్నప్పుడు సంబంధిత శాఖల వాళ్ళు సంబంధం ఉన్నా లేకపోయినా గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు కూడా ప్రతిస్పందించేస్తారు దీని మీద. ఎందుకు అలాగా? పుచ్చకాయలు దొంగలంటే భుజాలు తడుకున్నట్టే కదా. హోంమంత్రి గారు ఎక్స్ప్లెనేషన్ ఏ స్థాయిలో ఇవ్వాలంటే ఎస్ ఇట్స్ పొరపాటు, దాని మీద నేను ఎంక్వైరీ కమిటీ వేస్తున్నాను, చాలా హుందాగా ఉండేది అలా ఇచ్చుంటే. ఎలా అవ్వాలి? అది ఇవ్వాల్సిన చాలా ఆవిడ కనుక అలా అనుంటే హుందాగా ఉండి నెరేటివ్స్ హావ్ బీన్ ఫిక్స్డ్. నేను ఈ మధ్య చాలా ఎక్కువ సార్లు చెప్తున్నాను, గంగతో రాంబాబు సినిమా అని ఉంటుంది, అందులో బ్రహ్మానందం గారు టార్గెట్ ఫిక్స్ చేసుకుని ప్రతి పని చేస్తుంటాడు. అంటే అటు చచ్చిపోతే అలాగా, ప్రమాణ స్వీకారం చేస్తే అలాగా, అలా వీళ్ళకి నెరేటివ్స్ ఈ దౌర్భాగ్యం ఛానల్స్ ఇస్తుంటే వాటి నుంచి నెరేటివ్స్ ఫిక్స్ అయ్యి ముందుకెళ్తున్నారు. అది ఎక్కడికి తీసుకెళ్తాయి? గోదావరిలోకి తీసుకెళ్తాయి. జరిగే పరిణామాలు అలాగే ఉంటాయి, చూసుకోమని. సార్ ఇంత అలజడి లేదు, ఇంత ఇప్పుడు మెల్లిమెల్లిగా మొదలవుతున్న ఈ పరిస్థితుల్లో ముందు ముందు భవిష్యత్ ప్రణాళిక ప్రభుత్వాన్ని ఎలా ఉంటే ప్రజలకు మంచిదని మీరు భావిస్తారు? ఇందులో మంచిది ఏం లేదు. అక్యుములేటెడ్ నాన్ సెన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అతి దగ్గరలో అగాధంలోకి వెళ్ళడం తప్ప ఇంకెక్కడ ఏముండదు. 11 స్థానాలకు పరిమితం చేసిన ఈ ప్రభుత్వం 124 స్థానాలు వచ్చి వెర్రవీగుతున్న దగ్గర ప్రజారంజక పాలనతో ప్రజల మన్నలను పొందితే రేపు ఎలక్షన్. ఇవాళ కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఏకేకే అయితే బ్రహ్మాండమైన సర్వే ఇచ్చాడు, 19 మందికి అయితే సభకు నమస్కారం అని చెప్పాడు. మోర్ దాన్ ఎన్ని నియోజకవర్గాల్లో అనిశ్చితి ఉందో చెప్తున్నాడు, ప్రభుత్వ వ్యతిరేకత ఏ విధంగా ఉందో చెప్తున్నారు. అది కాక నేను మీరు కూడా కాదు, మినీ మహానాడులో స్థాయి కలిగిన ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గం తరఫున పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఫ్రిక్షన్స్ ఏ విధంగా అట్రిబ్యూట్ అవుతున్నాయో ప్రభుత్వానికి వర్ణిస్తున్న దగ్గర వీళ్ళ కర్మకాలి జమిలీ ఎలక్షన్స్ కనుక వస్తే, లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎలక్షన్ ఇయరే కదమ్మా, ఉన్నది నెక్స్ట్ ఇయర్ ఒకటే పరిపాలించడానికి. ఆల్రెడీ 1 సంవత్సరం ఆర్థపాలన అయిపోయింది. నెక్స్ట్ ఆర్థపాలన ఎలా ఉంటుంది? ఈ అక్యుములేటెడ్ నాన్సెన్స్ కడుక్కోవడానికి సగం టైం పడుతుంది. సెకండ్ ఇయర్ అక్యుములేషన్ ఓవరాల్గా బూమరంగ్ అవుతుంది. ఇంత వ్యవస్థ ఇలాగ ఇప్పుడు ఇంకా సర్దుకోవడానికి టైం పడుతున్న ఈ సమయంలో మరి రాజధాని పరిస్థితి ఏంటి? అలా కదమ్మా, దేనికి సర్దుకుంటున్నారు? మరి సర్దుకున్నాడు అంటే నేను ఒకటే చెప్తాను, ఏ పవన్ కళ్యాణ్కో లేదా లోకేష్కో మంత్రి ఇచ్చారు ముఖ్యమంత్రి, వీళ్ళకి చిన్నపిల్లలు 7 తేలిట్లేదు గారా పడతారంటే సంవత్సరం ఎక్స్క్యూజ్ మీరు చెప్పినట్టు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన, ఆర్థిక శాస్త్రం చదువుకున్న ఆయన, పైపచ్చి దేశంలో ఆర్థిక స్థితిగతుల మీద ప్రభావితం చేసే అంత స్థాయి కలిగిన వ్యక్తి అనుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసి పనిదే. సంవత్సరం కాలం అయిన తర్వాత కూడా ఇంకా కాలు చేయకూడదు తీసుకోలేకపోతున్నారు. మరి ఏ శ్రీలంక అయిపోయిందని మీరే చెప్పారు కదా, జింబాబ్వే అయిపోయింది, వెనుజులా అయిపోయింది అని అన్ని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పులు గొప్ప చేశాడని చెప్పి అబద్ధాల పునాదుల మీద మీ ఏర్పడిన ప్రభుత్వంలో మరి పయ్యవల కేసు గారు 6,47,000 కోట్లు అప్పు చేశారంటే కూడా ఇంకా మీ అబద్ధాలకే కన్ఫైన్ అవుతారు. నేను మహానాడులో 10 లక్షలు అంటారు, ఎవరికి మైకి ఇస్తాడు 10 లక్షలు అంటాడు.
గవర్నర్ గారితో అబద్ధాలు చెప్పించారు 10 లక్షలని. వైఆర్ కేశవ్ గారు 6,40,000 కోట్లు కూడా కాంట్రాక్ట్ చేస్తూ దానికన్నా ముందు రోజు 9,70,000 కోట్లని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చంద్రబాబు గారు ఇచ్చారు. దీనికన్నా ముందు ఒక అడుగు ముందుకేసి మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 14 లక్షలు అన్నాడు. లాస్ట్కి ఇటు తిప్పి తిప్పి ఇవాళ మీరు మేమేం చేయలేకపోతున్నాం అంటే అంత అపార అనుభవం 15 ఏళ్ళు నిన్నటితో కంప్లీట్ అయ్యాయి యాజ్ అ ముఖ్యమంత్రి. ఇదేనా మీ బాధ్యత? సంపద సృష్టించడానికి మేము వచ్చి ఎవరో చెప్పాలా? సంపద సృష్టించి చూపించాడు కదా సార్. అమ్మ కూడా పిల్లలకి ఇచ్చి మార్కెట్లో రొటేషన్ చెప్పి మీరు తాగి లెక్కర తేడానికి వెసులుబాటు కల్పించడం అనితమ్మ చెప్పింది కదా మా చెడ్డ బ్రహ్మాండంగా. ఇది మార్కెట్ రొటేషన్ ప్రాథమిక సూత్రం ఎవరు? మా అగస్త్యసేన్ గారు కానీ మా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు కానీ చెప్పిన మాటలు ఏం చెప్పాడు? చలకి చెప్పారు. సో సోషల్ పబ్లిక్ దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉంటాయి అవి రొటేషన్ వస్తాయి. రొటేషన్కి వస్తే కళ్ళ ముందు జిఎస్టీ పెరిగిన ఉదంతం చూశారు, జీడిపి ఏ విధంగా పెరిగిందో చూశారు, జిఎస్డిపి ఏ విధంగా పెరిగిందో చూశారు స్టేట్ కంటే. ఇవాళ మీరు ఎక్కడ ఉన్నారు? కింద ఉన్న లడాఖ్తో పోటీ పడుతున్నారు. 33 కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మనకు ఉన్న ఫెడరల్ సిస్టమ్ ఉన్న స్టేట్స్. మన తర్వాత లడాఖ్ే ఉంది, అది దాని ముందు ఆంధ్రప్రదేశ్ ఉంది. కింద నుంచి 2వ స్థానానికి ఈ సంవత్సరం పాటు మీ 15 సంవత్సరాల అపార అనుభవం. ఆలోచించుకోండి ఒకసారి. నిన్న జిఎస్టీ కౌన్సిల్ రిలీజ్ చేసిన దాంట్లో 2,000 కోట్లు మైనస్లో ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎలా ఇలా ఆర్తిపల్లెల్లో పెట్టించాడు. అవును, జిఎస్డిపి జీడిపి ఇవన్నీ కంట్రిబ్యూషన్స్ లో ఏ లెవెల్లో ఏ స్థాయిలో మనం స్టేట్ ప్రోగ్రెస్ ఉందన్నది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 ఉండేది. ఎందుకు? దేశం మొత్తం మీద 18.3% ఇండస్ట్రియలైజేషన్ జరిగితే దగ్గర 21% ఇండస్ట్రియలైజేషన్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అది మనం చేసుకున్న అదృష్టం. మీరు 1,00,000 సార్లు చెప్పిన స్టాటిస్టిక్స్. అండ్ ఈ స్టాటిస్టిక్స్ ఏవో మన ఊరికే నేను కూడా ఇచ్చింది కదండి. మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇచ్చినవి, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి వచ్చినవి, ఆర్బీఐ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ నుంచి వచ్చిన అవుట్కమ్స్. నేను మీరు కదమ్మా 44 లక్షల ఉద్యోగ కల్పన 5 సంవత్సరాలు జరిగిందని ట్రాక్ రికార్డ్ ప్రూవ్ చేస్తుంది. ఆ మాటకు వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. 4 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం కల్పించలేదు. సంవత్సరం కంప్లీట్ అయింది కదా. ఏవి తిరిగి 2.5 లక్షల పైచీలక వాలంటరీ వ్యవస్థ ఎక్స్చెక్కర్ నుంచి ఒక ఆండ్రోరియం కింద వచ్చి వాళ్ళు ఎత్తేసారు. లిక్కర్ షాప్ లో పనిచేసే వాళ్ళు ఎత్తేసారు. ఎక్కడ మీరు ఎక్కడ లీడ్ అవుతున్నారు? అంటే నిజంగానే ఒక ప్రశ్న అయితే కలుగుతోంది అన్ని పార్టీలకి రాజకీయాలకు అతీతంగా ప్రసాద్ గారు. నెక్స్ట్ ఏం చేస్తే వీళ్ళు ప్రజలలో ఆ నమ్మకాన్ని నిలదొక్కుకోగలుగుతారని? అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ సాల్వ్ చేసుకోలేరు. కాబట్టి ఎవ్రీ మంత్ ఒక ఫ్యాబ్రికేటెడ్ నెరేటివ్ క్రియేట్ చేసి దాంట్లోంచి ఒక అవుట్కమ్ డిరైవ్ అవుదాం, ఏ రోజుకైనా జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసేద్దాం అంటే, నేను మీరు క్యాబినెట్ మీటింగ్ లో నన్ను అరెస్ట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కుదరదు అని అంటేనే ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో, నేను చెప్తా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వస్తుంది. సింపుల్. దగ్గర 3.5 లక్షల బడ్జెట్లు తీసుకెళ్లి ప్రజలకి ఇలా అనాపైసలతో లెక్కలు ఇచ్చాడు ఎక్స్చెక్కర్ నుంచి. కాగి రిపోర్ట్లు ఉన్నాయి. దగ్గర 2.5 లక్షల కోట్లు నవరత్నాల పథకాల ద్వారా సంక్షేమం ప్రజలకు అందించారు. మిగిలిన 1,00,000 కోట్ల దగ్గర సెంటున్నర భూమి చొప్పున ప్రజలకి జగనన్న కాలనీలు అని చెప్పి ఇల్లు కట్టించి అవి 1,00,000 కోట్ల దగ్గర జస్టిఫై చేసాడు. మీరు ఏం చేయగలిగారు? రెండోది, మిమ్మల్తో కంపేర్ చేస్తున్నారు. మీరు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో చేసిన ఘనకార్యం ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ గా డిస్క్రిప్షన్స్ తీసుకుని 10% జీజీటెక్ రిలీజ్ చేశారు. అవన్నీ మిస్యూటిలైజ్ అయ్యాయని నేను కాదు, జిఎస్టీ కౌన్సిల్ చెప్పింది పూణే. దాని పర్యవసానం ఐటీ నోటీసులు ఇచ్చింది. ఎవరికి? అన్నట్టున్న చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీ. ఈ తాలూకా ఫైనాన్షియల్ డీవియేషన్స్ గౌరవ న్యాయస్థానంలో సబ్మిట్ చేయబడ్డాయి. సబ్సిక్వెంట్ గా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ వచ్చి ఫైనాన్షియల్ డీవియేషన్స్ కి డిజిటెక్ కి అన్యాక్రాంతంగా డబ్బులు వెళ్ళి అని చెప్పి ఎక్స్చెక్కర్ నుంచి అని అయితే తెలుగుదేశంకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పి ఈడీ 89 కోట్ల పైచిలక తర్వాత 2వ ఫేజ్ లో టోటల్ 103 crores జప్తు చేసింది. ఎందుకన్నా మీకు ప్రూఫ్ ఏం కావాలా? మీరు వాదించినంతకాలం 17A వర్తించదట, 17A వర్తించదనే వాదించుకున్నారు. కానీ ఈ కేసుకి నాకు సంబంధం లేదని వాదించుకోలేదు. ఇదే లెక్కర్ స్కామ్ లోను దేంట్లోనూ ఓ అధిరథ మహారాజులైన అడ్వకేట్లు అందరినీ పెట్టేసి 2 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఫిక్స్ చేద్దామని చేస్తుంటే కోర్టు నెరేటివ్స్ ఫాలో అయితే బ్రహ్మాండంగా ఉంటాయి. అసలు మీకు ఫైనాన్షియల్ డీవియేషన్ ఎక్కడ దొరికిందో ఒక క్లూ అయినా ఉంటే దాన్ని బట్టి ముందుకెళ్ళండి. ఆ క్లూని ఎస్టాబ్లిష్ చేయండి, దాంతో తీసుకురండి. ఒక ఎల్ఐ పోలి చెప్పాడు, పొల్లై చెప్పాడు, కసిరెడ్డిను విజయసాయి రెడ్డి కోర్టుకు చచ్చిందని తీసుకొచ్చి దీనికి కోర్టులు కాపాదించి లెక్కర్ స్కామ్ అంటే, ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో రూపాయి దొరకలేదు ఈడీఏ కాలు చేతులు ఎత్తేసిన తర్వాత తమిళనాడులోను ఛత్తీస్గఢ్లోను ఈడీ అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద పబ్లిక్ పాలసీ అండ్ విచ్ వాస్ డిజైన్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టేట్ గవర్నెన్స్ అని చెప్పిన దగ్గర వీళ్ళ డీవియేషన్స్ తో ఇన్వాల్వ్ అయితే ఈడీ ముట్టగలేసిన ఉదంతాలు మర్చిపోయి రాజకేశ్వర రెడ్డి మీద పర్సనల్ వెంజెంట్ ఉండి ఆళ్ళకి మధ్యలో ఒకరికి తీసుకెళ్లి 100 కోట్లు అప్పించారంటే నువ్వు ఆయనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ బయట తెలుసుకోండి. దాంట్లో అనవసరంగా ఈడీని చూపించి ఆ ఈడీ కేసు ఏదో లెక్కర్ స్కామ్ ఆంధ్ర మీద ఆపాదించి మారుతుంటే
ఈ బుర్ర తక్కువ పేపర్లలో జర్నలిస్ట్ కానోలు రాస్తున్న రాత్రి ఎలా ఉందో తెలుసమ్మా, ఎక్స్చక్కర్కి దగ్గర దగ్గర 1,10,000 కోట్ల రూపాయల అది లిక్కర్ త్రూగా రెవెన్యూ వస్తే 95,000 కోట్ల పైచీలకి రెవెన్యూ డీవియేషన్ జరిగిందని క్లెయిమ్ స్కామ్ అని చెప్తున్నారు. బుర్ర ఉన్నాడు ఎవడైనా, నాకు తెలిసి కాంట్రాక్ట్ ఇస్తే 10% అలా లీడర్ సినిమా చూసుకోమన్నాడు బుర్ర తక్కువ వాళ్ళని. ఎందుకంటే 10% 20% కమిషన్ కక్కుర్తి పడతారు. హ్యాక్ని ఎక్స్చక్కర్కి వచ్చిన 1,10,000 కోట్ల దగ్గర మనలో 95,000 కోట్ల కక్కుర్తి పడతాడు ఎవరన్నా. అందుకే కడుపుకి అన్నం తిని జర్నలిజం విలువను పరిరక్షించు వ్యాసాలు రాయండి. లేదంటే ఎక్స్చక్కర్కి మీకు తెలియకపోతే కాకి రిపోర్ట్లో ఒకసారి కంపేర్ చేసుకోండి. గత ప్రభుత్వ ఆదాయం ఎంత ఉంది, ఈ ప్రభుత్వ ఆదాయం ఎంత ఉంది, ఈ లెక్కల వల్ల ప్రభుత్వానికి ఆదాయం ఎంత పెరిగింది, దీనివల్ల చేసిన పనికొచ్చిన పనులు ఏంటో చూసుకోండి ఒకసారి. ఓ చిన్న పిల్లాడు అధికారం సంతరించుకున్నాడు, తన స్వశక్తితో సొంత కాలం మీద ప్రభుత్వ స్థాపన చేసుకుని, మీలా ఎత్తుకెళ్ళిపోయిన బ్యాచ్ కాదు, మెరిటోరియస్ స్టూడెంట్ల 150 ప్రూవ్ చేసుకున్న దగ్గర ప్రజా రంజక పాలన అందిస్తే నాకు చేత కాక నీకు చేత కాక ఎవరికి చేత కాదు ఆయన ఆచరణ సుసాధ్యాన్ని అసాధ్యం చేసి చూపిస్తే, అసాధ్యాలు సుసాధ్యాలు చేసి చూపిస్తే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అసాధ్యమో సుసాధ్యం రెండింటికి నేనే కన్ఫ్యూజ్ చేయలే. వీళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు. అవును, గమనించుకోమనండి. అరే ఇది నిజం కదా అని లోపుగా అబద్ధాలు 100 చెప్తుంటే ఎంతకని వస్తారా ఎవరైనా? ఎవడైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు, వీళ్ళు సుసాధ్యాన్ని అసాధ్యం చేసేస్తున్నారు. అలా చేసాడురా బాబు అని చెప్తున్నా సరే వీళ్ళు ఒప్పుకోవట్లే. ఎక్కడ చేశాడు అని తిరిగి ప్రశ్న. ఐకానిక్ టవర్స్ అంటారు తెలుసమ్మా, మహానుభావుడు రంగా గారి యూనివర్సిటీ మన ఇక్కడి నుంచి తన్ని తగిలేసిన తర్వాత నిజంగా చెప్పాలంటే అవి ఐకానిక్ టవర్స్ అంటారు. రంగా యూనివర్సిటీ సరే వెళ్తే తెలుస్తుంది, వెళ్ళి చూడు అని పేరు మీద పెట్టింది. అది ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఎందుకంటే విద్యకి వైద్యానికి ఆరోగ్యానికి పెద్ద పేటేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎరుబొగలుడు తెలియక ప్రజలకు రంజక పాలన మంచి చేద్దాం అన్న తాపత్రయంలో తన సాగు తాను చచ్చాడు. అంతకన్నా ఇంకేం. ఆ సాగు చచ్చిన దానికి ఏం చేస్తున్నారంటే వీళ్ళు తిరిగి ఇంకా గద్దల్లా కాకుల్లా పొడవడానికి చూస్తున్నారు. ఎందుకు మంచిని ఆస్వాదించలేదు. ఎంతసేపు వాళ్ళు మీరు ఏదో రాజధాని ఉన్నారు కదమ్మా, వీళ్ళు తెలుగు తక్కువతనానికి నిదర్శనం చెప్పిన అమరావతి ఉద్యమం ఊగిపోయారు, తిరగబడిపోయారు కదా. సంవత్సరం ఏంది అమరావతి శాశ్వత రాజధాని గజెట్ తేలేదు. వీళ్ళకి ఏ చిత్తశుద్ధి ఉందో ఒకసారి చెప్పండి ప్రజలకి. 33% ఇంకా 1000 గజాలు 200 గజాలు వాళ్ళకి ఇవ్వలేదు. 33,000 మందికి 33% ప్రజలకి 29 గ్రామాల్లో ఉన్న వాళ్ళకి న్యాయం చేయలేదంటే క్విడ్ ప్రోకో అయిందని సంవత్సర కాలం తర్వాత కూడా ఇంకా ఇవ్వలేకపోతే ఒప్పుకున్నట్టే లెక్క. దానికి మచ్చుతనకి చెప్పిన బాలకృష్ణ గారి దగ్గర 500 ఎకరాల భూమి కొన్నారు. దాంట్లో నారాయణ గారు కలిపడిపోతున్నారు 40,000 ఎకరాలు ఏదో పెట్టకథలకు కావాలి. ఏ పెట్టకథలు అని చెప్తానంటే కేంద్ర ప్రభుత్వం విమానయాన శాఖకు సంబంధించిన హ్యాంగర్లు అక్కడ పెట్టడానికి ఒక పెద్ద ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ చేసి ఇచ్చామని మాత్రం చెప్పండి. అయితే రాష్ట్రాల్లో అన్ని బిడ్లు వేయండి, ఏ రాష్ట్రానికి క్వాలిఫై ఉంటుందో దానికి ఇస్తామని చెప్పిన ఉదంతం లేదు. కానీ ఇదిగో పులి నానా పులి కథ చెప్పడం అలవాటు. ఇందాక చెప్పారు కదా ఇంట్రడక్షన్లో, నానా పులి అన్నట్టు కేంద్ర ప్రభుత్వం మనకి హ్యాంగర్లు పెట్టడానికి ఇచ్చేస్తుంది అని చెప్పేస్తున్నారు. కానీ విమానయాన శాఖ మంత్రి మనోడే, అదే రామ్మోహన్ నాయుడు గారు, మా పులి ఎర్రనాయుడు గారు అబ్బాయిని ఆయనతో మాత్రం చెప్పించారు. సో దీన్ని బట్టి ప్రజలని ఎవరు మిస్లీడ్ చేస్తున్నారు అంటే ప్రజలు కానీ విజ్ఞులు తెలుసుకుంటారు, గ్రహిస్తారని తెలుస్తుంది సార్. ఇప్పుడు 500 ఎకరాలు కొన్న బాలకృష్ణ గారు లాంటి ఈ 33% ప్రజలు ఎవరైతే సెంటున్నర భూమి తీసుకున్న వాళ్ళు ఉన్నారంటే రేపు పొద్దున వరకు రాజధాని భూముల కింద పరిగణన తీసుకుంటూ బాలకృష్ణ గారు ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళకి ఇస్తారు. బాబు రాజధాని భూముల కింద ఇట్లా కన్సిడర్ చేస్తే నీకు 1000 గజాలు లేదా 200 గజాలు ఇది చెప్తారు. మరి వాళ్ళు వచ్చి బాలకృష్ణ గారు క్లెయిమ్ చేస్తారు, లేకపోతే వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేస్తారు. అంతే కదా. నిజంగా అఫీషియల్ గా క్లెయిమ్ చేసిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఇదే చంద్రబాబు నాయుడుకి 5 ఎకరాల భూమి అమ్మగలిగారు, 1000 గజాలు 200 గజాలు. మరి 33% ఉన్న వాళ్ళు ఎవరు అప్పలేకపోతున్నారు ఎందుకు? వాళ్ళు చెప్పారు కదా, మా పయ్యవాళ్ళ కేశవర్ గారు, దూర్పల్లి నరేంద్ర గారు ఏం చెప్పారు, మా స్థాయికి మేము 2 ఎకరాలు 5 ఎకరాలు కొనలేమా అని. కొనగలరు సార్, అలా 33% ఉన్నాయేమని మాకు డౌట్గా ఉంది. ఆ ఎయిర్ క్లియర్ చేయండి ఫస్ట్. మొత్తానికి సార్ ఈ సంవత్సరం గడుస్తున్న సమయంలో అంటే గడిచిపోయింది అఫ్ కోర్స్. ఈ టైంలో ఖచ్చితంగా 5 ఏళ్లలో ప్రామిస్ చేసిన హామీలలో 5వ వంతు అవ్వాలి కదా. అవ్వలేదని మీరు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి తగిన సాక్ష్యాలు, దానికి తగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా ప్రతాపం చూపించడానికి అవకాశం వచ్చినప్పుడల్లా పోలీసుల ప్రతాపంతో మనం చూస్తున్నాం. అనేక రకాల నోటీసులు, అరెస్టులు, ఇప్పుడు రోడ్డు మీద కూర్చోపెట్టి బాధరాలు. ఈ పోకడ మాత్రం ప్రజాస్వామ్యంలో ఏ మేరకు ప్రజల మన్ననలు పొందుతుంది, మరి ఇంకొన్నాళ్ళు వెయిట్ చేసి చూద్దాం. జరుగుతున్న డెవలప్మెంట్స్ బట్టి జగన్ 2.0 అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్షంగా మళ్ళీ పుంజుకుని ప్రజల్లోకి వెళ్ళి ఏ విధంగా గళమెత్తి మాట్లాడతారు, ప్రశ్నిస్తారు, వెయిట్ చేద్దాం సార్. 2.0లో ఒక పరిణామం గమనించాము.
నేను లేనప్పుడే నా క్యాడర్ ఎలా ప్రవర్తిస్తుందో చూడండి. ప్రతిదానికి ప్రతిస్పందన. ప్రోప్ ఛార్జీల మీద అవును. 18,500 కోట్లు బాధ్యత ప్రజల మీద. ప్రజలు ఎలా వచ్చారో అలాగే నిన్న వెన్నుపోటు దినానికి ప్రజలు అండ్ నాయకులు ఎలా ప్రతిస్పందిస్తున్నారు. అధినాయకుడు డైరెక్షన్ లో పనిచేయడానికి ఇలా ఉన్నప్పుడు అధినాయకుడు ముందు నిలబడితే ఎలా ఉంటుంది? అవును. అంటే డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఆయన వస్తే తట్టుకోగలరా? బాలకృష్ణ సినిమా చూడండి. తర్వాత నువ్వు ఈ 1 year పాలన గురించి 1/5 అయినా ఎగ్జిక్యూట్ అయిందా, 1/4 అయినా దగ్గరగా ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రజలకి ఆల్రెడీ తల్లికి వందనం కార్యక్రమం కంప్లీట్ అయింది. ఎందుకంటే ఇంటి ముందు ప్రతిసారి వెళ్ళి ఇంట్లో ఎంతమంది పిల్లలు అన్నిసార్లు వాళ్ళ అమ్మగారికి నమస్కారం పెడతారు. అమ్మ నమస్తే, అమ్మ నమస్తే. అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరికీ వాళ్ళ బాబా అని రజనీకాంత్ సినిమా ఉంటుంది, ఆ, అది ఇస్తారు ఇప్పుడు సీడీలు. అందరికి సీడీలు ఇచ్చి అందులో బాబా గారి డైలాగ్ ఒకటి ఉంటుంది రజనీకాంత్, గతం గతహ, ఇలా తిప్పి చూపిస్తారు బాగా రజనీకాంత్. అలా గతం గతహ సీడీ ఇస్తారు. అందుకని రైట్. విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు కేఎస్ ప్రసాద్ గారు. మళ్ళీ వచ్చే వారం లేకపోతే వచ్చే టాపిక్ అంశాలని బట్టి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం.